ఈ సందర్భంగా నేను ఏం చెప్తున్నాను అంటే ప్లీజ్ అర్థం చేసుకుంటారని చెప్పేసి మళ్ళొక్కసారి నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. నేను అక్కడ ఎంటర్టైన్మెంట్ ఎంతవరకు చేసినానో చేయలేదో తెలియదు, బట్ ఫ్యూచర్లో మాత్రం ముందు ముందు సినిమాలలో కనిపించబోతున్నా. థ్యాంక్ యూ, లిటరలీ థ్యాంక్ యూ. చాలా పెద్ద పెద్ద సంస్థల నుంచి కాల్స్ వచ్చాయి. రాము రాథోడ్ గారు మీరు ఏం చేశారో అదంతా పక్కకు పెట్టండి, బట్ మీరు చాలా చాలా జెన్యున్గా ఉన్నారు. మీ యాటిట్యూడ్ కానివ్వండి, లిటరల్లీ అంటే లైక్ చాలామంది ఒక ఆన్ కెమెరాలో అలా ఉంటారు, కానీ మీరు లిటరల్లీ ఒక ఊర్లో ఒక పిల్లగాడు ఎట్లుంటారు, ఊర్లో అబ్బాయి ఎట్లుంటారు, తమ్ముడు ఎట్లుంటారు, అన్న ఎట్లుంటాడు, మా ఇంట్లో ఫ్యామిలీలో ఎవరైతే ఉంటారో ఆ చిలిపి చిలిపిగా చేస్తూ లిటరల్లీ అలాగే ఉన్నారు మీరు. మాకు చాలా బాగా నచ్చింది అది అని చెప్పేసి చాలామంది పెద్ద పెద్ద మహానుభావులు నాకు కాల్స్ చేసి తర్వాత వాళ్ళు పిలిపించుకొని మాట్లాడడము అండ్ ఆఫర్లు ఇవ్వడం మూవీస్లలో. అండ్ రీసెంట్గా ఒక 4 మూవీస్కి సాంగ్స్ పాడాను, అది రాబోతుంది. సో నెక్స్ట్ మీకు థియేటర్లో గెస్ట్ అపీరెన్స్లో నేను పెద్ద మూవీకి నేను ఒక గెస్ట్కి వెళ్ళాను. అదైతే చాలా సంతోషము, చాలా పెద్ద బ్యానర్ అది. సో రాబోతుంది. సో మీ అందరి సపోర్ట్ ఖచ్చితంగా నాకు కావాల్సిందే, ఎందుకంటే మీరు లేనిది నేను లేను. ఒకప్పుడు సొమ్మసిల్లిపోతున్నాం అనే సాంగ్ వచ్చిన తర్వాత ఇలాగే ఇంటర్వ్యూలు చాలామంది ఇంటర్వ్యూలు చేశారు. ఎలా సార్ మీకు ఆ సాంగ్ ఎలా తట్టింది అది ఇది అని చెప్పేసి క్వశ్చన్స్ చేసి నా 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 యొక్క ఉనికిని ప్రతి ఒక్కరికి మీరు తెలియజేయడం జరిగింది, తెలిపారు. సో దానికి చాలా థ్యాంక్ యూ, ఎందుకంటే అది చాలా వైరల్ అయింది. సో దాని తర్వాత రాము రాథోడ్ ఎవరో బయటికి వచ్చిన దాని తర్వాత ఫోక్ ట్రెండింగ్ నడుస్తుంది కంప్లీట్గా, ఫోక్ ఫ్లో నడుస్తుంది. ఆ టైంలో బ్రదర్ అనొద్దు, ఇంకా లైక్ మా 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 అమ్మకి పెద్ద కొడుకిన వల్లి గారు రాను బొంబాయికి రాను సాంగ్ నేను ఒక 4-5 సాంగ్స్ వినిపించినప్పుడు మా సాంగ్ ప్రొడ్యూసర్ రాను బొంబాయికి రాను సాంగ్ విని లిటరల్లీ బ్రో ఇది సాంగ్, ఇది చేస్తున్నాం మనం, ఇది ఆయన హోప్ ఇచ్చిండు, 100 మిలియన్లు కొడతామని చెప్పిండు. ఫస్ట్ ఆ సాంగ్ నేను నార్మల్ పాడి వినిపిస్తే నేను చెప్పడం కంటే ఆయన చెప్పడం బెటర్ కదా. అసలు ఏం జరిగిందో రాను బొంబాయి రాను సాంగ్ ఎలా పుట్టిందనే దాని గురించి చాలా, అంటే దీనికి ముందు ఇంకో సాంగ్ చేద్దాం అనుకున్నాం. ఒక జర్నీ నడుస్తుంది. ఒకరోజు ఇలాగే మామూలు క్యాజువల్గా టీ తాగుతూ ఇద్దరం ఒకరోజు మాట్లాడుకుంటున్నాం మామూలుగా. అప్పుడే నాకు ఈ పాట వినిపించింది, ఒక 2 లైన్లే, ఇంకా అప్పుడు ఈ రాను బొంబాయి రాను లైన్ కూడా వినిపించలేదు. అద్దాల మేడలు ఉన్నాయి, మేడల్లో చీరలు ఉన్నాయి, చీరల్లో రైకలు ఉన్నాయి, ఒక 4 లైన్లు మాత్రం వినిపించింది. అప్పుడే అనిపించింది గట్ ఫీలింగ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది ఈ సాంగ్. వచ్చేసి ఖచ్చితంగా ఒక మంచి హిట్ అయితే కొట్టబోతున్నాం అని అనుకున్నాం. అట్లనే చాలా జెన్యున్గా హార్డ్ వర్క్ చేసాం. ఇప్పుడు ఎట్లాగైతే రాము బిగ్ బాస్ హౌస్లో ఎంత జెన్యున్గా ఆడాడో మీ అందరూ చూశారు కదా, సేమ్ అదే జెన్యునిటీగా సాంగ్ కూడా చాలా బాగా వర్క్ చేశాడు. మా కొరియోగ్రాఫర్ శేఖర్ వైరస్ గారు కానీ, మా మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ గారు కానీ, మా డిఓపి హరీష్ పట్లే కానీ, ప్రతి ఒక్కరు ఆ సాంగ్ సంబంధించిన ప్రతి టీం అందరూ మాది అనుకొని చాలా గట్టిగా పనిచేశారు. సో ప్రభా గారు కావచ్చు, ప్రభాకర్ గారు, లిఖిత కావచ్చు, హీరోయిన్ లిఖిత గారు కావచ్చు, టోటల్ టీమ్ కి మా పోస్టర్ డిజైనర్ సాగర్ కూడా చాలా అసలు ఒక సినిమా రేంజ్ పోస్టర్లు కూడా ఇచ్చాడు మాకు, పాట పోస్టర్లా కాకుండా. సో ఇంత పెద్ద హిట్ ఇచ్చిన ప్రేక్షకులందరికీ మేము జీవితాంతం రుణపడి ఉంటాం. ఒక కింది స్థాయి నుంచి ఒక కళాకారుణ్ణి ఒక సాంగ్తో ఇంత పెద్దది చేసిన ప్రతి ఒక్క ప్రేక్షక దేవుళ్ళకి అందరికీ రాము తరపున, నా తరపున, మా టీం అందరి తరపున శిరస్సు వంచి పాదాభివందనాలండి అందరూ. సో మేము చెప్పాలనుకున్నది చెప్పినాం. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే సూపర్. నేనైతే చూస్తున్నారు కదా, చాలా చాలా హ్యాపీగా ఉన్నా. లైక్ లిటరలీ దాని ఏమంటారు, ఆనంద భాషలు అంటారు కదా, అది హ్యాపీ టీయర్స్. ఇంకా లైక్ ఇంకా అదైతే నాకు డైలీ నేను నా వీడియోస్ నావి అవన్నీ వెళ్తున్నప్పుడు మీరు ఇచ్చే రెస్పాన్స్ అవన్నీ చూసి లిటరలీ నేను అది నాకు లిటరల్ వస్తుంటుంది. ఇంటర్వ్యూలో కూడా అమ్మగారు చెప్పారు, నా కొడుకు చిన్న ప్లేట్ కూడా కడగడు, నేనే తీసి పక్కకు పెడతాను, అలాంటి వాడు ఎట్లుంటాడేమో అమ్మగారు కూడా బాధపడడం జరిగింది. అంటే ఇక ఆ జర్నీ తర్వాత ఏమైనా చేంజ్ అయిందా మీ లైఫ్ లోపల? చాలా చేంజ్ అయింది,
చాలా చాలా చేంజ్ అయింది. బికాజ్ నేను అక్కడ వంట వండుతున్నప్పుడు లిటరలీ ఒక 2 అవర్స్ 2.5 అవర్స్ లిటరలీ నించోనే ఉండాలి ఒకటే దగ్గర. అంటే ఒక ఆడపిల్ల ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఎంత కష్టపడుతుందో డైలీ మార్నింగ్ లేచి, నేను అక్కడ ఆ ఎక్స్పీరియన్స్ అవుతుంటే అసలు మా అమ్మ నిజంగా మమ్మల్ని ఇంత కష్టపడి పెంచిందా, మా అక్క నన్ను ఇంత కష్టపడి చూసుకుందా, మా చెల్లి ఇంత కష్టపడి చూసుకుందా, ప్రతి ఒక్కరి ఇంట్లో అమ్మాయిలు ఇంత కష్టపడుతున్నారా అని చెప్పి నాకు అక్కడ ఎక్స్పీరియన్స్ ఉంది బ్రో. లిటరలీ బ్రో నించోని జస్ట్ ఇలా కుక్ చేస్తుంటే ఈ బ్యాక్ పెయిన్ టోటల్గా మనకే ఇట్లుంటే అసలు అమ్మాయిలు ఎలా, అసలు వాళ్ళు ఎలా చేయగలుగుతున్నారు. మా అమ్మ ఎలా లిటరలీ నన్ను బయటికి రప్పించింది ఆ పెయిన్. నన్ను బయటికి రప్పించింది. ఎప్పుడు మా అమ్మని చూడాలా, ఎప్పుడు మా అమ్మని చూడాలా. నెక్స్ట్ క్వశ్చన్ మనం నేను కూడా విలేజ్ నుంచి వచ్చిన అబ్బాయినండి. యా ఏంటంటే మనం ఎక్కడైనా చిన్న గొడవ జరుగుతుందంటే మనకు క్యూరియాసిటీ ఉంటుంది, ఏం జరుగుతుంది చూడాలి తెలుసుకోవాలని చెప్పేసి. మీరు కూడా ఎక్కడైనా ఎవరైనా కన్వర్సేషన్ జరిగితే మధ్యలో ఏం జరిగినట్టుగా కుందేలు గంతులు వేసినట్టు నిలబడ్డారు. చాలాసార్లు నాగార్జున గారు చాలా నవ్వినారు కూడా దాని మీద. అంటే మనం నిజంగా బయట అదే అంటారా? నేనైతే జెన్యున్ చెప్తున్నా, నాకు గొడవలతోటి అస్సలు సంబంధం ఉండదు. ఫస్ట్ థింగ్, నాకు గొడవలు అంటే అస్సలు నచ్చదు, పడదు కూడా. ఫస్ట్ థింగ్, నాకు ఏదైనా గొడవ అవుతుందంటే లైక్ అది అంటే లైక్ ఎక్కువ అవుతుంది అంటే అక్కడ నీడ్ గొడవలు. యాక్చువల్లీ బిగ్ బాస్ హౌస్ అనేది ఒకరినొకరు కొంచెం అక్కడ అదంతా జరుగుతుంటది కాబట్టి సో అది వాళ్ళకి అది చేస్తుంటారు. కానీ బయట ఏదన్నా అన్నెసరీ గొడవలు జరుగుతున్నాయి, అన్నెసరీగా ఏదన్నా జరుగుతుంది అంటే ఖచ్చితంగా నేను అందులో నా ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే నేను చూడలేను వాళ్ళని అలా గొడవలు పడ్డాము, అదంతా చూడలేను. ఒకవేళ తప్పు ఉందంటే ఎందుకన్నా, దేనికోసము, ఏదున్నా ఈరోజు మనం ఇక్కడ ఈ విలేజ్లో గొడవ పడుతున్నాం, కానీ కొంచెం బయటికి వెళ్తే ఒక దగ్గర వాడు నువ్వు గొడవ పడినోడు బయట కనిపిస్తే ఏ బ్రో హాయ్ బ్రో అని చెప్పేసి మనం మళ్ళీ మీట్ అవుతాం. అంటే విలేజ్లో గొడవ పడతాం బద్ధ శత్రులమైనా కానీ బయట ఎక్కడో వేరే లైక్ వేరే స్టేట్స్లో కంట్రీలలో వాడే కనిపిస్తే తప్పదు, మనం వాడితో మాట్లాడాలి ఫ్యూచర్లో. సో నాకేంటి అంటే నేను ఎండ్ ఆఫ్ ది డే ఒకటే ఆలోచిస్తా, నాకు గొడవలు అసలు పడదు, నేను ఏదున్నా సర్దుకుపోతా. అండ్ నాకు చాలా అడ్జస్ట్ మనస్తత్వం నాది. అండ్ నేను బుద్ధుడిని అయితే ఖచ్చితంగా నేను 100కి 100% ఫాలో అవుతుంటా. ఎందుకంటే నాగ్ సార్ చాలాసార్లు నేను ఇన్స్పైర్ అయినా నాగ్ సార్ని చూసి. చాలా పాజిటివ్ ఉంటాడు. ఒకసారి సండే ఎపిసోడ్లో వచ్చినప్పుడు సార్ ఒక కథ చెప్పిండు బుద్ధుని గురించి. ఇట్లా ఒక విలేజ్కి భిక్షం అడగడానికి బుద్ధుడు వెళ్ళినప్పుడు ఒక అమ్మని ఇంట్లో అమ్మ భిక్షాందేయి అని చెప్పి అడిగితే తను వేస్తాను ఆగండి అని చెప్పి తనని దాదాపు ఒక 2-3 గంటలు ఆపుతుంది. వాళ్ళ ఇంట్లో ఒక పిల్లాడు పాల కోసం ఏడుస్తుంటాడంట. సో అదంతా జరుగుతున్నప్పుడు ఆమెకి చిరాకు వచ్చి, ఎందుకు ఆగట్లేదు, ఏంటి నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక ఇది కదా, ఎందుకు అట్లా ఇది అని చెప్పేసి చాలా సందర్భంలో ఆయనని తిడుతుంది అనమాట. తిట్టినప్పుడు ఆయన నవ్వుతూ ఆమె తిట్లనన్నీ రిసీవ్ చేసుకుంటా ఉంటాడు, వింటా ఉంటాడు. కట్ చేస్తే ఈవిడ లాస్ట్ ఎండ్ ఆఫ్ ది డే ఆయన నవ్వుకుంటూ వెళ్తున్నప్పుడు అడుగుతుంది ఒక క్వశ్చన్, ఎందుకు మీరు ఇంత తిడుతున్నా కూడా రియాక్ట్ అవ్వట్లేదు, ఏంటి అసలు మీరు మనిషేనా అది అన్నట్టుగా మీరు ఇక్కడే ఉన్నారు కదా అని చెప్పి అడిగినప్పుడు ఆయన ఒకటే సమాధానం చెప్తాడు, మీరు తిట్టిన తిట్లన్నీ నేను రిసీవ్ చేసుకోలేదు, నా చెవుల వరకు రాలేదు. ఎందుకంటే మీరు ఏవి తిట్టినా ఏం చేసినా ఎండ్ ఆఫ్ ది డే నాకు భిక్షాటన నేను చేసినప్పుడు నాకు భిక్షం అయితే దొరికింది. నువ్వు తిట్టారో ఏం చేసి అమ్మ కూడా తిడుతుంది. సో ఆ విధంగా నేను ఎక్కువ గొడవలు ఎంకరేజ్ చేయను. నాకు అసలు గొడవలు అంటే నిజంగా లిటరలీ నాకు నచ్చదు. సో నేను అక్కడ అది నేర్చుకున్న బిగ్ బాస్ హౌస్లో అన్నెసెసరీ గొడవలు నాకు నచ్చదు. సో అన్నెసెసరీగా గొడవలు ఎక్కడ పెట్టుకోలేదు. ఏదండి రైట్, నేను వెళ్ళి చూస్తుంటా. అది దానికి మీరు అక్కడ నా ఎక్స్ప్రెషన్ చూస్తే లిటరలీ నా ఎక్స్ప్రెషన్ లో ఒకటి మీరు అక్కడ గమనించవచ్చు. ఎందుకు, ఏం అవసరము, నా ఎక్స్ప్రెషన్ నేను అక్కడ లిటరలీ ఇప్పుడు వాళ్ళ ఇద్దరు ఎవరో గొడవ పడుతున్నారు, నేను ఎందుకు, ఇక్కడ అవసరం లేదు కదా గొడవ,
దేనికోసం గొడవ పడుతున్నట్టు ఇప్పుడు మీరు?